Hello all. Let us learn a little about Women's Reservation Act, that is Nari Shakti Vandan Adhiniyam 2023. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో లోక్సభలోను అలానే స్టేట్‌కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీస్‌లోను వుమెన్‌కి 33% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అది ఇంప్లిమెంట్ చేయటం కోసమే ఈ యాక్ట్ వచ్చింది. కొన్ని ఆర్టికల్స్ కూడా కాన్స్టిట్యూషన్‌కి యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 330A లోక్సభలో వుమెన్ రిజర్వేషన్ కోసం, ఆర్టికల్ 332A లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫర్ ద స్టేట్‌లో వుమెన్ రిజర్వేషన్ కోసం, అలాగే ఆర్టికల్ 334A ఇందులో డీలిమిటేషన్ గురించి 15 ఇయర్స్ వ్యాలిడిటీ ఉండాలని డీటెయిల్స్ యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం 14% వుమెన్ మాత్రమే అసెంబ్లీస్‌లో రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో మన పొజిషన్ 146 కంట్రీస్‌లో 126థ్ ప్లేస్‌లో ఉన్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడం కోసమే వుమెన్‌కి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అదే సమయంలో సర్పంచ్ పతి లాంటి ప్రాక్సీ రిప్రజెంటేషన్ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయడం కోసం అని చెప్పి వుమెన్ లీడర్‌షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేయటము, కెపాసిటీ బిల్డింగ్ చేయటము లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బావుంటుంది. థాంక్ యూ. జై హింద్.